ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా మరో భారీ షాక్ అయితే తగలబోతోంది. దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కోట్లాది మందికి షాక్ ఇవ్వనుంది ఈపీఎఫ్ఓ. అయితే 2025 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్పై వడ్డీ రేటును నిర్ణయించేందుకు ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు రేపు శుక్రవారం సమావేశం కానున్నారు. బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం పీఎఫ్ వడ్డీ రేట్లు ఈసారి తగ్గించవచ్చని తెలుస్తోంది. దీనికి కారణం స్టాక్ మార్కెట్ అండ్ బాండ్ల దిగుమతి నుండి ఈపీఎఫ్ఓ ఆదాయాలు తగ్గడమే అంటున్నారు. అదనంగా ఎక్కువ క్లెయిములు కూడా పరిష్కరించబడ్డాయి. చివరిసారిగా పీఎఫ్పై వడ్డీ రేటు 8.25% పెంచారు. అంతకుముందు 2022-23లో పీఎఫ్ చందాదారులకు 8.15% అయితే వడ్డీ ఇచ్చింది. ఇక ఈపీఎఫ్ఓ బోర్డు ఇన్వెస్ట్మెంట్ కమిటీ గత వారం సమావేశం అవడం జరిగింది. అప్పుడు ఈపీఎఫ్ఓ ఆదాయం అండ్ వ్యయాల వివరాలు అన్నీ కూడా చర్చించారు. తద్వారా ఈపీఎఫ్ వడ్డీ రేట్లను బోర్డుకు సిఫార్సు చేయవచ్చు. ఈ సంవత్సరం వడ్డీ రేటు గత సంవత్సరం కంటే తక్కువగా ఉండవచ్చని బోర్డులో చేరిన ఉద్యోగుల ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇటీవల నెలల్లో బాండ్ దిగుబడి తగ్గడమే దీనికి కారణమంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కువ వడ్డీ ఇస్తే ఈపీఎఫ్కి మిగులు ఉండదంటున్నారు. ఇక ప్రైవేట్ రంగంలో పనిచేసే వారికి ప్రాథమిక జీతంలో 12% ఈపీఎఫ్ అకౌంట్ కోసం కట్ చేస్తుంటారు. అలాగే కంపెనీ ఉద్యోగి పీఎఫ్ అకౌంట్లో అదే మొత్తాన్ని కూడా జమ చేస్తుంది. ఇక ఈపీఎఫ్ఓలో దాదాపు 7 కోట్ల మంది ఉన్నారు. ప్రభుత్వ డేటా ప్రకారం 2024-25లో ఈపీఎఫ్ఓ 5.8 కోట్లకు పైగా క్లెయిములను అయితే పరిష్కరించింది. ఈ క్లెయిముల మొత్తం విలువ 2.5 లక్షల కోట్లు అంటున్నారు. ఇక 2023-24లో కూడా 4.45 మిలియన్ క్లెయిములు అయితే పరిష్కరించబడ్డాయి. దీని మొత్తం విలువ 1.82 లక్షల కోట్లు. అంటే సంవత్సరానికి ప్రజలు వారి పీఎఫ్ అకౌంట్ నుంచి ఎక్కువ డబ్బును ఉపసంహరించుకున్నారంటున్నారు. ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా పీఎఫ్ అకౌంట్ నుంచి ఎక్కువ డబ్బులు అయితే వాడుకున్నారు. అలాగే ఈపీఎఫ్ఓ స్టాక్ మార్కెట్ అండ్ బాండ్ల నుండి కూడా తక్కువగా సంపాదించింది. ఇక 1952-53లో ఈపీఎఫ్ వడ్డీ రేటు 3%. క్రమంగా అది 1989-90లో 12%కి పెరిగింది. అది ఇప్పటి వరకు అత్యధిక వడ్డీ రేటు 12% అయితే కనుక మ్యాక్సిమం ఇప్పటిదాకా ఇచ్చిన దాంట్లో 12% ఎక్కువ. ఈ వడ్డీ రేటు 2001 సంవత్సరం వరకు కూడా 2000-2001 వరకు అలాగే ఉంది. ఆ తర్వాత నుంచి ఇంక తగ్గడం మొదలైంది. 2001 తర్వాత 9.5%కి తగ్గింది. ఇక 2005-6లో మరింత పడిపోయి 8.5%కి పడిపోయింది. ఆ తర్వాత 10-11లో వడ్డీ రేటును 9.50%కి పెంచినప్పటికీ మళ్ళీ 11-12లో 8.25%కి పడిపోయింది. కానీ ఇప్పుడు 2021-22లో మరింత తగ్గి 8.10 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఇంకా మరింత తగ్గే అవకాశం ఉందా ఏంటి అనేది అయితే తెలియదు. ఇంకా తగ్గొచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు. ఇది నిజంగా ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి షాక్ అనే చెప్పుకోవచ్చు.